హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు మీ పావని టాక్స్. మేము కొత్తగా షిఫ్ట్ అయిన రూము మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాను చెప్పిన కదా, చూపిస్తాను రండి. మేము ఉండేది పెంట్ హౌస్, పైకి వెళ్ళాలి. హాయ్, స్టెప్స్ ఎక్కగానే అయితే గేట్ అవుతుంది. పైకి ఎక్కగానే మేము గేట్ వేసుకుంటాం, కన్నయ్య కిందికి పోకుండా. ఇది వచ్చేసి వరండా. మేము ఉండేది 4th ఫ్లోర్, కింది నుంచి లిఫ్ట్ ఉంది చూడండి. ఇది వచ్చేసి కన్నయ్య ఆడుకోవడానికి ప్లేసు. అయ్యో లేబెట. అత్తమ్మ మా బావ పిల్లలు అయితే ఇక్కడైతే కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. అక్కడైతే బట్టలు పిండుతా నేను. పైకి ఎక్కడానికి మళ్ళీ ఇట్లా రింగ్ మెట్లు ఉన్నాయి. పైకి ఎక్కితే సిటీ సగం మొత్తం కనబడుతుంది. లోపలికి వెళ్ళాల్సిన మెయిన్ డోర్ ఇది. ఇది వచ్చేసి హాల్ చాలా పెద్దగా ఉంది, బట్ డెకరేట్ చేయడానికి అయితే పెద్ద సామాన్లు ఏం లేవు. ఇది వచ్చేసి టీవీ, ఇది బెడ్, సోఫా. హాల్లో 2 విండోస్ ఉన్నాయి మాకు. ఇగో చూడండి, కన్నయ్య ఈ టెడ్డీ బేర్తో అయితే బాగా ఆడుకుంటాడు, వాడికి ఇష్టమైన టెడ్డీ బేర్. హాల్లో 2 విండోస్ ఉన్నాయి. ఇది వచ్చేసి రైట్ సైడ్ బయటకు ఉంటుంది. ఇది చల్లటి గాలి వస్తుంటుంది బయట నుంచి. ఇక కరెంటు పోయినా కూడా అంత పెద్ద ఏం అనిపించదు. కాకపోతే మాకు చెరువు పక్కన ఉంది, దోమలు వస్తాయి కాబట్టి దీన్ని ఎక్కువ డోర్ ఓపెన్ చేయము. చూడండి ఇప్పుడు లైట్స్ 6 or 7 ఉన్నాయి. ఫోకస్ మాత్రం ఫుల్గా వస్తుంది, వెళ్తురు ఉదయం ఉన్నట్టే ఉంటుంది. నైట్ టైంలో కూడా డోర్ వేస్తే బాగా అనిపిస్తుంది చూడండి. అది వచ్చేసి స్టార్ లైట్. కన్నయ్యకి చిన్నప్పుడు తీసుకున్నాము ఆడుకోనికి, ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది. అది మంచిగా అవి వస్తుంటే బాగా ఆడుతుంటాడు కింద. మాకు కిచెన్లో లెఫ్ట్ సైడ్ అయితే పూజ గది ఉంది చూడండి. ఇక్కడైతే మేము వచ్చి 2-3 days అవుతుంది అనుకుంటా. ఇక అత్తయ్య స్టార్టింగ్ రాగానే పాలు పొంగిచ్చేటప్పుడు అయితే ఇక్కడ దీపారాధన చేసింది. మాకు దేవుని ఫోటోలు ఎక్కువ ఏం లేవు, ఉన్న ఒకటైతే తీసుకొచ్చి ఇచ్చినాం. చూడండి ఇక్కడ విండో ఉంది. ఇక్కడ విండో అయితే నేను ఎప్పుడు ఓపెన్ చేయలేదు, అయినా విండోతో పని ఏమి ఉండదు మనకి, ఎందుకంటే మనం దీపం పెట్టుకుంటాం కాబట్టి గాలి వస్తుంది కదా. ఏదైనా లాక్ చేసి ఉంది, రావట్లేదు. కిచెన్లోకి వెళ్దాం. లైట్ వేసి ఉంది. అయితే చూడండి, ఇక ఇది మా డబల్ డోర్ ఫ్రిడ్జ్. దీంట్లో నేను పాల ప్యాకెట్స్, కూరగాయలు ఇట్లా పెట్టుకుంటా. ముందే తెచ్చి పెట్టుకుంటా, ఎందుకంటే మాకు కొంచెం దూరం ఉన్నది మార్కెట్. అక్కడ వచ్చేసి స్టీల్ సామాన్ పెట్టినా నేను, అన్ని డబ్బాలు అంటే వంట చేసుకునే గిన్నెలు ఇవన్నీ ఇక్కడ పెట్టిన. పెద్ద సామాన్ అయితే ఎక్కువ ఏం లేదు, ఎందుకంటే మాకు 2 years మ్యారేజ్ అయ్యి పెద్దగా ఏం కొనలేదు. ఇన్ని రోజులు అత్తయ్య వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి. ఇది వచ్చేసి బాల్కనీ. మనం బయట వర్షం గిట్లా పడ్డప్పుడు బట్టలు బయట ఉతుక్కోలేము కదా, ఇక్కడ ఉతికేసుకొని ఇక్కడనే ఆరేసుకోవచ్చు. 2 ట్యాబ్లు ఉన్నాయి దీంట్లో. చూడండి, ఈ ట్యాబ్ మాత్రం వాడము, ఎందుకంటే వాటర్ మాత్రం అవి ఇప్పగానే మొత్తం కిచెన్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి కన్నయ్యకి హీటర్ వాటర్ పెడతాయి ఇక్కడ నేను, ఎందుకంటే ఇక లోపల ఎక్కడ పెట్టిన వాడు తీస్తాడు, అందుకే పెట్టేసి అయితే డోర్ వేస్తా. చూడండి, ఇది అంట్లో గిన్నెలు పెట్టుకోనికి చిక్కు. ఇక్కడైతే పోపు దినుసులు, నూనె, చక్కెర, చాపత ఇవైతే ఇక్కడ పెడతా. వంట అయితే అయిపోయింది, మా అత్తయ్య వంట చేసింది. కింద అయితే ఏం ఉండనియను, ఎందుకంటే కన్నయ్య ఏది కూడా ఉండేయడు, అన్నీ తీసి కింద పడేస్తుంటాడు. ఇగో చూడండి, వంట చేసింది అత్తయ్య. చూద్దాం ఏం వంట చేసిందో. వైట్ రైస్ చేసింది, ఎగ్ కర్రీ వండింది. చికెన్ తెద్దాం అనుకున్నాం, ఈరోజు సండే స్పెషల్. కాకపోతే పిల్లలు నిన్ననే చికెన్ తిన్నాం పిన్ని, వద్దు ఎగ్ వండుకుందామని చెప్పేసి అయితే అన్నారు. సరే అని చెప్పేసి ఎగ్ అయితే వండినాం. చూడండి, ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్దాం. మా ఆయన వాళ్ళు వచ్చారు. ఇది బాత్రూమ్ పక్కనే సింక్ ఉంది, ఇక బ్రష్ చేసుకోవడానికి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడనే. ఇది వచ్చేసి బెడ్రూమ్. లైట్స్ వేస్తాను ఉండండి, మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఇది మా బెడ్రూమ్లో కూడా మాకు 2 విండోస్ ఉన్నాయి. ఇది కూడా వచ్చేసి బయటకే ఉంటుంది. చల్లటి గాలికైతే ఏ ప్రాబ్లం ఉండదు. మా ఆయనకైతే ఉడకపోతా అంటే అబ్బా ఉడుకుతుందంటే చాలు మస్తు చిరాకు పడతాడు. ఈయనైతే ఈ ఇల్లు పెంట్ హౌస్ తీసుకుంది ఆయన వల్లనే అనుకుంటా, కన్నయ్య మీద అయితే చెప్తున్నాడు. చూడండి, చల్లటి గాలి వస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఇక్కడంతా. చూడండి, చల్లటి గాలి, వెలుతురు కూడా లైట్స్ వేసుకోకున్నా కూడా పర్వాలేదు, పగల్లాగానే ఉంటుంది. దోమలు రావడం వల్ల మేము 6 కాగానే కర్టన్స్ అయితే, డోర్స్ అయితే వేసి పెడతా. ఇది వచ్చేసి మా బీరువా. ఈ బీరువాలో కొత్త బట్టలు పెడుతుంటా నేను. చూడండి, ఇవి వచ్చేసి నా శారీస్ కూడా ఎక్కువ ఏం లేవు, నేను ఎక్కువ డ్రెస్లే వేసేదాన్ని, అందుకే ఇవి వచ్చేసి కన్నయ్య కొత్త బట్టలు. కింద నా డ్రెస్సులు, ఇవి నా డ్రెస్సులు.
ఇక్కడ లంగా ఓని ఇంకా నెక్స్ట్ స్వెటర్లు ఏమైనా దాస్తుంటాయి. ఇది కన్నయ్య ఫస్ట్ బర్త్డేకి వాళ్ళ నాయనమ్మ ఇచ్చిన గిఫ్ట్. అవి దాని మీద ఒక్కసారి వేసిన దాని మీదనే బర్త్డే చేసుకున్నాడు వాడు. ఇక మా ఆయన బట్టలు ఇవి. మా ఆయన అన్నీ ఫ్రెండ్స్కి ఇచ్చుడే ఉంటుంది అన్నీ ఆయన, అందుకే ఎక్కువ బట్టలు అయితే ఏం లేవు ఆయనకి. దీంట్లో బాగుంటాయి. ఇది వచ్చేసి డైలీ వేర్ కబోర్డ్, డైలీ వేర్లో ఈ 2 ర్యాకులు మా ఆయనవి, ఈ 2 ర్యాకులు నావి. ఇక్కడ కన్నయ్య డైలీ వేర్. ఇక ఇక్కడైతే నైటీలు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా మిగిలితే ఎవరైనా వస్తే అక్కడ పెట్టేసుకుంటారు. ఇక మిగతా ఏమన్నా వస్తే ఏమన్నా చెత్త ఏమన్నా ఉన్న బ్యాగులు కానీ బస్తాలు కానీ సంచులు కానీ ఉంటే పైన కబోర్డ్స్లలో పెట్టుకోవచ్చు. నేనైతే బ్యాగులు మాత్రం అక్కడ పడేసిన. ఇటు నుంచి కూడా ఒక విండో ఉంది, ఇది కూడా బయటకే ఉంటుంది. చూడండి చల్లటి గాలికి అయితే ఏ ప్రాబ్లం లేదండి. మా ఆయనకైతే మస్తుగా ఉంటుంది ఆయన ఉన్నంతసేపు. ఇక నైట్ అయితే 9-10 దాకా మంచిగా బయట నిలబడి ఆస్వాదిస్తూ ఉంటాడు గాలిని. చూడండి చల్లటి గాలి వస్తుంది. విండోస్ అయితే ఎక్కువ ఏం ఓపెన్ చేయ, జాలీలు ఉన్నాయి మొత్తం దోమలు రాకుండా. కర్టన్స్ వేసి పెట్టుకుంటే అమ్మటే. ఇక్కడైతే బెడ్షీట్స్ పెడతా. కన్నయ్య కింద ఏది ఉన్నా కూడా ఉంచాడు. ఇది డోర్ అయితే ఊకే తీస్తుండు మరి. కాకపోతే వాడికి దెబ్బ తగులుతాయని బాధే, తీసినా ఎన్నిసార్లు అయినా పెట్టుకుంటా. ఈ బ్యాగు మా మమ్మీ నాకు పెళ్ళి కానప్పుడు 2 years బ్యాక్ మా మమ్మీ నచ్చిందని చెప్పేసి అడిగితే కొనిచ్చింది. నేను ఏదైనా బయటికి ఇట్లా పోయినా కూడా వాటర్ బాటిల్ కన్నయ్య బట్టలు ఇట్లా తీసుకొని వెళ్తుంటా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మేము కొత్తగా వచ్చిన రూము ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సొంతం ఇల్లు అయితే కాదు, కాకపోతే ఇట్లాంటి ఇల్లు కొనుక్కోవాలని ఒక ఆశ అవుతుంది నాకు. ఓకేనా ఫ్రెండ్స్, మా ఇల్లు ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.